హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఏపీ ఎలక్షన్స్లో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే వైసీపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాబోతుంది 124 సీట్లతో అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అది కూడా ఈటీవీ న్యూస్ ఛానల్లో ప్రసారమైనట్టుగా ఆ వీడియో ఉంది మేడం. అయితే మరి నిజంగా ఈటీవీ ప్రసారం చేసిందా ఈ వీడియోలో వాస్తవం ఎంత ఉంది? నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ సర్వే చేసి వైసీపీ గెలుస్తుందని చెప్తుందా? దీనిపైన మీ ఒపీనియన్ మేడం? జగన్మోహన్ రెడ్డి తిమ్మిని బొమ్మను చేయటంలో చాలా అర్హుడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే లేనిది ఉన్నది, ఉన్నది లేనిదిగా సృష్టించటం, ఇట్లాంటివే చేస్తూనే ఈ 5 ఏళ్ళు నడుపుకుంటా వచ్చాడు. సో ఎక్కడ రాజధానిని కట్టాల్సి వస్తుందో అని 3 రాజధానులు స్టార్ట్ చేయటం, అంటే ఏదో ఒకటి సెన్సేషనల్గా ఏదో ఒకటి చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రం అతలాకుతలం అవ్వటం అనేది ఆయన నైజం అనేది మనకు గత 5 ఏళ్ళుగా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో దాన్ని కూడా వీళ్ళు వాడేసుకున్నారు. అది కూడా ఏంటి 175 సీట్లలో వాళ్ళే 125 సీట్లు వాళ్ళే గెలిచేసినట్టు, 124 సీట్లు వాళ్ళు గెలిచినట్టు, 51 సీట్ ఏదో తెలుగుదేశం గెలిచినట్టు అది ఈటీవీ ప్రసారం చేసింది అని చెప్పడంలో అసలు ఎంతవరకు నమ్మబలికేటట్టు ఉన్న మాటలుగానే ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీ సాక్షి వేసుకోలేదా? ఆ మాత్రం ఈటీవీ ఎందుకు వేస్తుంది? అసలు ఇంకా కేంద్రంలో వాళ్ళు మీకు డైరెక్ట్ ఇంటెలిజెన్స్, అందుకోసం బీజేపీ వాళ్ళంట ప్రచారానికి రాలేదంట. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసిపోతున్నాడు ఇక్కడ. సో మనం అందుకని ఎందుకు మనం ఆంధ్రాకి వెళ్ళి ఇది చెప్తే ఆంధ్రాలో ప్రజలు నవ్వుతారు. సో జగన్మోహన్ రెడ్డి గాల్లో మేడలు కట్టుకుంటున్నాడు. అది ఎప్పటికీ జరగని విషయం అనేది తెలిసి కూడా అంటే డైవర్ట్ చేసి లేనిది అంటే వైసీపీ అనేది తుడిచిపెట్టుకుపోతుంది. ఎవరి నోట్లో కూడా ఆ పేరు అనేది దాని గురించి దానికి ఓటేయాలనే ఆలోచనే కానీ ఎక్కడా కూడా లేదు. దానిలో కూడా కాకుండా నాయకుల్లో చేంజ్ వచ్చింది, డిపార్ట్మెంట్లో వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో చేంజ్ వచ్చింది. ఇవన్నీ చేంజెస్ చూసి కొంతమంది అధికారుల్ని రాష్ట్రాలు మారుస్తున్నారు. ఇవన్నీ చూసి ఏం చేయాలో తెలియక నేను ఏదో ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేస్తే కొంచెం అందరూ ఆలోచనలు వైసీపీ మీద టర్న్ అవ్వాలి. సో లేని దాన్ని మనకు ప్రజల్లో మద్దతు లేదు. అలాంటి వాళ్ళం మనం ఏం చేయాలి? నాకు ఇన్ని సీట్లు వస్తాయి అనే ఒక ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టి అది కూడా ఈటీవీ మీద. ఈటీవీలో ఎప్పుడూ కూడా అన్ని ఛానల్స్ లాగా, అన్ని టీవీ ఛానల్స్ లాగా ఈటీవీ ఎప్పుడూ ఉండదు. వాళ్ళది ఒక కరెక్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్తుంది ఈటీవీ. మనం వేరే ఛానల్స్ చూడండి, ఈటీవీ చూడండి, కరెక్ట్ ఏ న్యూస్ ఉంటే దాని మీదే వెళ్తుంది. అన్ని ఛానల్స్ లాంటిది కాదు. అలాంటి ఈటీవీ ఛానల్లో వచ్చిందంటే ఎంత ఫేక్ అయినా ఈటీవీ సంస్థ వాళ్ళు చెప్పారు, మేము ఇలాంటిది ఏది చేయలేదు, ఇలాంటి న్యూస్ మేము ఏది ప్రకటించలేదు అని. వీళ్ళ సోషల్ మీడియాలో ఉన్న యాక్టివ్గా చేసే వాళ్ళతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయించడం. సో దీని మూలాన ప్రజల దృష్టిలో మనం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనే ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళటానికి చేస్తున్న ఫేక్ పనులే ఇవన్నీ. ఫేక్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫేక్ ప్రచారాలకే కానివ్వండి పెట్టింది పేరు. ఇప్పుడు డైవర్ట్ చేయటం అనేది ఏంటంటే మనం ఇప్పుడు హత్య కోసం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. 3 రాజధానుల గురించి సమాధానం చెప్పాలి. మనం చేసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అని అడుగుతారు, దానికి ఏమీ చెప్పలేము. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 కానివ్వండి, వృద్ధులకు పెన్షనే కానివ్వండి, వికలాంగులకు పెన్షనే కానివ్వండి, ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఎక్స్పెషల్లీ వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాననటంతోనే మైండ్ బ్లాక్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియలేదు, ఎట్లా చేయాలి. సో వెంటనే నేను మళ్ళా ప్రజల దృష్టిలో వైసీపీ గురించి చర్చించాలి, మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే వాలంటీర్లు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే చెక్ పడింది. సో వాళ్ళే మాకు వేరే ఏ గవర్నమెంట్ వస్తే ఏంటి, మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేజ్కి మేము వెళ్తున్నాము అనుకున్నారు. వాళ్ళందరూ కామ్ అయిపోయారు. సరే ఎవరు కూడా వైసీపీకి మద్దతు ఇవ్వకపోవటమే కానివ్వండి, అలాంటివి కొంతమంది ఎవరన్నా మనీకి ప్రలోభపడి వాళ్ళు చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికి కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉందామనుకుంటారా, ఒక వైసీపీ కార్యకర్తగా ఉందామనుకుంటారా? ఎవరైనా మర్యాదగాను గౌరవంగాను బతకాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలనే కోరుకుంటారు. కార్యకర్తగా ఉండే ఆ లైఫ్ని అక్కడి వరకే ఆపేసుకోవాలి అని ఎవరైతే కోరుకోరు కదా. సో అలాంటి తరుణంలో ఏదో ఒకటి నేను
వైసీపీ గురించి చర్చించుకోవాలి అనేటట్టు చేయటం కోసమే ఆయన ఈ ఫేక్ ప్రచారాల్ని, అది కూడా కేంద్రం ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్తున్నాడు. కేంద్రం వాళ్ళు ఈయనకి చెప్పారా? కేంద్రంలో ఎంతమంది సర్వేలు చేస్తే అన్నీ కూడా ఎన్డీఏ కూటమి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి కదా. సో ఈయనకి ఎక్కడ సర్వేలు చెప్పాయి? అది ఈటీవీ ప్రచారం చేయటం ఏంటి? ఈటీవీ మీ టీవీలో వేశారని చెప్తున్నాడు. నువ్వు సాక్షిలో ఎందుకు వేసుకోలేదు అంటే నీ ఛానల్లో అప్పటికి న్యూస్లో అంటే ఏది కానీ ఫ్రెష్గా న్యూస్ రాదనమాట. ఏ మీడియా ఛానల్స్ వేరే వాటిని చూసి ఫాలో అవుతుందే సాక్షి మీడియా? అదే మనకి ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఆయన ఓన్లీ ఈటీవీ అయితే ప్రజల్లో ఒక భరోసా, ఒక నమ్మకం, ఏదైతే వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ న్యూసే వేస్తారు కాబట్టి అందుకని ఈటీవీని ఎంచుకొని అట్లా ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు. కానీ దీని గురించి చర్చించుకోవటం మొదలితే ఏదైతే సూపర్ 6 కానివ్వండి, ఈ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు హామీలే కానివ్వండి, ఇవన్నీ డిస్కషన్స్ రాకుండా పోతాయనే ఆలోచనతో చేసిన పని ఈ కుట్ర అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే, మరి దీని పట్ల ఈ వైరల్ అవుతున్న వీడియో పట్ల చంద్రబాబు గారి రియాక్షన్ ఎలా ఉంది మేడం? చంద్రబాబు అదే ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మద్దనే చెప్తారు. సో ఈటీవీ సంస్థ వాళ్ళు కూడా చెప్పారు ఇది ఫేక్ ప్రచారమే, మేము ఎక్కడా కూడా టెలికాస్ట్ చేయలేదని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. దుర్మార్గపు ఆలోచనలు చేసే ఈ గవర్నమెంట్ లాస్ట్ కూడా అలాగే వచ్చింది, ఇప్పుడు కూడా అలా రావటానికి ప్రయత్నిస్తుంది. దీన్ని ఎక్కడికెక్కడ నాయకులే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, ప్రజలే కానివ్వండి అప్రమత్తంగా ఉండాలి. సో మనం మళ్ళా రాష్ట్రాన్ని కోల్పోకూడదు. సో మనం అందరం కలిపి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతోనే ఇది ఎక్కడికెక్కడి ఫేక్ అనేది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. ఓకే, మరి మీ ఫేక్ ప్రచారాలు కాకుండా నార్మల్గా మరి ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి కదా, మరి ఈ సర్వేలన్నీ ఎవరి వైపు ఉన్నాయి, ఏం చెప్తున్నాయి మేడం? పక్కగా అన్ని సర్వేలు ఇప్పటి వరకు ఏ సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే సర్వే ఇప్పటి వరకు లేదు. ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. ఎక్కడ కూడా 121 అంటే ఎంత లోయెస్ట్ తక్కువ తీసుకున్నా 125 తక్కువ ఏ సర్వే కూడా చెప్పట్లేదు. సో అన్ని 125 నుంచే చెప్తున్నారు, 160 వరకు చెప్తున్నారు. అలా అంటే దాని అర్థం చూడండి, అంత తెలుగుదేశమే కానివ్వండి, జనసేన బీజేపీ కూటమితో కలిసిన తెలుగుదేశానికి అంత మెజారిటీ వస్తుంది అని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయటమే కానివ్వండి, ప్రజల దృష్టిని మార్చాలని చూడటమే కానివ్వండి, ఇవన్నీ మనకు ఖచ్చితంగా కనపడుతున్నాయి. సరే ఎవరు కూడా వైసీపీకి మద్దతు ఇవ్వకపోవటమే కానివ్వండి, అలాంటివి కొంతమంది ఎవరన్నా మనీకి ప్రలోభపడి వాళ్ళు చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికి కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉందామనుకుంటారా, ఒక వైసీపీ కార్యకర్తగా ఉందామనుకుంటారా? ఎవరైనా మర్యాదగాను గౌరవంగాను బతకాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలనే కోరుకుంటారు. కార్యకర్తగా ఉంటే ఆ లైఫ్ని అక్కడి వరకే ఆపేసుకోవాలి. సో అలాంటి తరుణంలో ఏదో ఒకటి నేను వైసీపీ గురించి చర్చించుకోవాలి అనేటట్టు చేయటం కోసమే ఆయన ఈ ఫేక్ ప్రచారాల్ని, అది కూడా కేంద్రం ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్తున్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.